గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిఏ సదకు విశాఖ సర్వంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎక్కడైతే ప్రారంభం కాబోతుంది. ఇదే క్రమంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి, ఈ పరిసర ప్రాంతాలంతా ఎలా ఉంది, దీనిపైన పూర్తిగా పర్యవేక్షించడానికి అయితే ఇప్పటికే మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి కూడా ఇవన్నీ కూడా ఒకవైపు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, చూసారు కదా ఎలా అనిపిస్తున్నాయి ఏంటి? ఒకవైపు చూస్తూ ఉంటే అమరావతిని కూడా ఒకవైపు ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే చాలా చక్కగా ఎయిర్పోర్ట్లు కూడా కనిపిస్తుంది. అంతా ఎలా చూడాలి ఏంటి? డెఫినెట్గా ప్రపంచం మొత్తం పెట్టుబడిదారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ పాయింట్గా మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. వారికి అడిషనల్గా ఈరోజు లోకేష్ గారి నాయకత్వం కూడా తోడయింది. లోకేష్ గారు పనితీరు మీద యాజ్ ఐటీ మంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా వారి పనితీరు మీద కూడా మరి పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం పెరగటం మూలంగా ఈరోజు పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారి సహకారం కూడా ఈ రాష్ట్రంలో అంటే పటిష్టమైన నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్టుబడులకి కావాల్సిన పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన పాలసీస్ గవర్నమెంట్ ప్రో ఇండస్ట్రీగా అనేక పాలసీలు, దాదాపు 21 పాలసీలు ఈ 15-16 మాసాలు తీసుకురావడం మూలంగా మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఈరోజు ఎన్ని కంపెనీల వరకు రావచ్చు, పెట్టుబడులు ఎంత రావచ్చు, యువతకి ఎంత మేర మన ఉద్యోగాలు అందించగలం దీని ద్వారా? ఇప్పటికే 9 లక్షల కోట్లకు పైబడి పెట్టుబడులు వచ్చినాయి. ఆల్రెడీ పనులు కూడా దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి దాంట్లోనే 7,28,8 లక్షల దాకా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ తర్వాత మరో 10-15 లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. మరి ఇప్పటికే ఈరోజే దాదాపు 40-50 ఎంఓయూలకి డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి రేపు 2 రోజుల్లో కూడా ఇంకెక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో యువకులకి మంచి భవిష్యత్తు మార్గం ఏర్పాటవుతుంది. యువతకు ముఖ్యంగా దీని ద్వారా ఎటువంటి అవకాశాలు కల్పించవచ్చు? ఆల్రెడీ చెప్పుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పుకోసం నేపథ్యం కనిపించింది. ఈరోజు అటువంటి తరుణంలో యువతకు కూడా ఈరోజు అవకాశం కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? 100% యువత, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి, స్టార్టప్ కంపెనీస్కి వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటే ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంటి కుటుంబ సభ్యులకి కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని వెలికితీసి దాన్ని మెరుగుపరిచి దాన్ని వ్యాపార స్రవంతిలోకి తీసుకురావటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే ఎంతసేపు ఉద్యోగాల కోసం ఎదురు చూడుకోకుండా ఉద్యోగాలు కల్పించడానికి కూడా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉండేది. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కంపెనీలు కూడా ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఈవెన్ ఒక చిన్న రైతులందరూ కలిసి ఒక 50-100 ఎకరాలను పోగు చేసుకుని వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటారంటే ప్రభుత్వం సహకరించబోతూ ఉంది. సో కాబట్టి అదేవిధంగా వ్యవసాయ భూముల్లో కూడా సోలార్ పెట్టుకుంటే వ్యవసాయం కంటే అది ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకుంటే అది పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సోలార్ కింద సోలార్ పైన సోలార్ ఫలకాలు, కింద అగ్రికల్చర్ కొన్ని పంటలు వేయడానికి అవకాశం 2. సో ఈ విధంగా అన్ని మార్గాల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి, రైతులకి, యువకులకి మేలు చేసే పాలసీస్ని ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఈ సమ్మిట్ జరుగుతుంది, సమ్మిట్ కారణంగా చూసుకుంటే యువతకి ఈరోజు రాష్ట్రానికి ఎంతగానో తోడ్పాటు అవుతుందంటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఎన్నో కంపెనీలు అయితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తాయంటూ కూడా మనతో పాటు చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే యువతకైతే ఎంతగానో తోడ్పడుతుందంటూ కూడా మరొకైతే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే 60 నుంచి 70 వరకు కూడా ఎంఓయూలో అయితే ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా ఒకవైపు అయితే మాత్రం జరుగుతున్నాయి. భారీ ఎత్తున కూడా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. రైతులకు కూడా ఒక 100 మంది 150 మంది వరకు కూడా రైతులు కూడా అంతా కలిసికట్టుగా వస్తే వాళ్ళకి కూడా ఈ ఇండస్ట్రీలు పెట్టేందుకు కూడా మేమైతే ప్రోత్సాహం ఇస్తామంటూ కూడా మరోవైపు మనతో పాటు కొలుసు పార్థసారథి మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.